వానలో తడుస్తూ ఓ వాహనం సాగిపోతుంది. లోపల యువయోధుల బృందం. వారిలో చివరికి కూర్చున్నాడు అరవ్. శక్తిలేని, ఎవరికీ పట్టనివాడు. అతన్ని చూసి మిగతా సభ్యులు నవ్వారు. ఓయ్ అరవ్, నీ చక్రం పగిలిపోయినదే కదా, అదితో ఏమి చేస్తావ్ పాపం అన్నాడు ఒకడు. మరొకడు వెక్కిరిస్తూ, వాడి పని ఏంటో తెలుసా, చనిపోయిన వాళ్ళ కాళ్ళు లాగటం అని నవ్వాడు. అరవ్ మాత్రం శాంతంగా నవ్వాడు. చనిపోతే నేనే మళ్ళీ మీని లాగాలి కదా అన్నాడు. అతని మాటల్లో ఆవేదన కన్నా అంతర్లీనమైన ధైర్యం ఎక్కువ. ఆ తరువాత వారు చేరిన చోటు పురాతన గుమ్మం. పారానార్మల్ బ్యూరో ఏజెంట్ వారిని హెచ్చరిస్తూ అన్నాడు, ఈ గుమ్మం సి ర్యాంక్. లోపలికి వెళ్ళి తక్కువ టైంలో బయటికి రండి. ఇది పురాతన ప్రదేశం, శాంతంగా ఉండండి. వారు లోపలికి అడుగు వేశారు. చీకటిలోంచి చలి వచ్చింది. కొంతసేపటికి బృందనాయకుడు ఏదో గ్రహించాడు. ఇది ఇది సి ర్యాంక్ గుమ్మం కాదు, ఇది ఎస్ ర్యాంక్, అందరూ వెనక్కి వెళ్ళండి అని అరవకే అర్థమయ్యేంత గట్టిగా బురదలో ఒరిగాడు. కానీ ఆలస్యమయింది. భయంకరమైన దేవత ఆకారాలు గదిని ఆక్రమించాయి. ఒకరు చివరిసారి అరవ్ వైపు చూస్తూ అన్నాడు, ఇక్కడ నుండి ఎవరూ బయటికి వెళ్ళలేర్రా. అరవ్ ఒంటరిగా మిగిలాడు. గాయం గల శరీరం, విరిగిన చేతిమీద రక్తం. ఆ క్షణంలో ఒక శబ్దం, ఆకాశాన్ని చీల్చే గర్జన. నీకు దేవుడు లేదు, నీకు సంరక్షణ లేదు, నీకు నిలువ లేదు.